నేటి పునీతులు పునీత అపోలినరిస్ క్లౌడియాస్ గారు. మనము అబ్దాలోము బారి నుండి పారిపోవుదము, ప్రభువే షిమిని దావీదుని శపింపుమని పురికొల్పేనేము. సోమవారం, జనవరి 29, 2024. మొదటి పఠనం సామ్యూల్ రెండవ గ్రంథము 15వ అధ్యాయం 13, 14, 30 మరియు 16వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు. ఆ దినములలో పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున చేరిపోయిరని చెప్పెను. దావీదు యెరూషలేమున నున్న తన పరిజనులతో, మనము వెంటనే పారిపోవదము, లేదేని అబ్షాలోము బారి నుండి తప్పించుకోజాలము. మీరు వెంటనే సిద్ధము కావలెను. అతడు హఠాత్తుగా దాడి చేసి మనలను ఓడించి నగరమును కత్తివాదరకు ఎరజేయవచ్చును అనెను. దావీదు ఓలివ కొండ మీదుగా ఎక్కిపోయెను. అతడు తలమీద ముసుగు వేసుకొని ఏడ్చుచు వట్టి కాళ్లతో నడచిపోయెను. అతని అనుచరులు తలపై ముసుగు వేసుకొని కన్నీరు కార్చుచు కొండమీదుగా వెడలిపోయిరి. దావీదు బహూరీము చేరెను. సాలు గోత్రమునకు చెందిన గేరా కుమారుడు షిమీ పట్టణము వెడలి వచ్చి దావీదును శపింప మొదలిడెను. అతడు దావీదు మీద, అతని పరిజనము మీద రాళ్లు రువ్వెను. సైనికులు, యోధులు దావీదునకిరువైపులా ఉండిరి. అతని పొగరు తగ్గలేదు. షిమీ, నీవు నెత్తురొలికించిన దుర్మార్గుడవు, శీఘ్రమే ఇట నుండి వెడలిపొమ్ము. నీవు సాలు రాజ్యమును అపహరించితివి, అతని కుమారులను రూపమాపితివి. కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్యమును నీ కుమారుడు అబ్షాలోము వశము చేసెను. నీవు రక్తపాతము కొడిగట్టితివి కనుక నీ అపరాధమే నిన్నిప్పుడు నాశము చేసినది అని దావీదును చెడదిట్టెను. ఆ తిట్లాలించి సెరూయా పుత్రుడు అబీషయి రాజుతో, ఈ చచ్చిన కుక్క ఏలికను శపించుటయ. ప్రభువు సెలవిచ్చిన నేను వీని తలనెగరగొట్టెదను అనెను. కాని రాజు, మనము ఇతని మాటలు పట్టించుకొనేలా వానిని శపింప నిమ్ము, ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదును శపింపుమని చెప్పెనేమో, వలదనుటకు మనమెవ్వరము అని పలికెను. దావీదు అబీషయితో, పరిజనులతో, నా కడుపున పుట్టిన బిడ్డడే నా ప్రాణముల తీయగోరుచున్నాడు. ఇక ఈ బెన్యామీనీయుడు ఊరకుండునా? ప్రభువే షిమీనిట్లు పురికొల్చెనేమో, ఇతనిని శపింప నిండు. ఒకవేళ యావే నా దైన్యమును గుర్తించి ఇతని తిట్లకు మారుగా నాకు దీవెనల ఇచ్చునేమో అని పల్కెను. దావీదు, అతని అనుచరులు సాగిపోయిరి. కాని షిమీ దావీదుపై రాళ్లు రువ్వచు, శపించుచు, దుమ్మెత్తిపోయచు కొండ ప్రక్కగా కదలిపోయెను. ఇది ప్రభువు వాక్కు.